అందరికీ క్రీస్తు పేరట వందనములు శుభములు తెలియజేస్తున్నాను. ఈరోజు దినవాక్యము, నేను నిన్ను బాగు చేసేదను. 2 రాజుల గ్రంథము 20వ అధ్యాయము 5వ వచనము. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ప్రపంచంలో ఎందరో జ్ఞానవంతులు, మంచి నైపుణ్యం కలిగిన మనుషులు ఉంటారు. వారు వస్తువులను, వాహనాలను, వస్త్రాలను, భవనాలను బాగు చేయగలరేమో గాని పాడైన బ్రతుకులను దేవుడు మాత్రమే బాగు చేయగలడు. బైబిల్లో మనము చూసుకుంటే హిజ్కియాకి రోగము, బాధ, మరణము సంభవించినప్పుడు తన్ను బాగు చేయగల దేవుని సామర్థ్యపై ఆయన నమ్మిక ఉంచుట ద్వారా దేవుడు ఆయనను బాగు చేసేదని వాగ్దానం ఇస్తున్నాడు. దేవుడు నిన్ను బాగు చేయాలంటే మొదటగా మనకు బాగుపడాలనే ఆశ మనకు ఉండాలి. యోహాను సువార్తలో 5వ అధ్యాయము 1వ వచనం నుంచి 8 వచనాల వరకు మనం చూసుకుంటే, బెతస్దా అనబడిన కోనేరు దగ్గర 38 ఏళ్ల నుండి వ్యాధి గల మనుష్యుడుండెను. ఆ కోనేటి దగ్గర రోగులు, గుడ్డివారు, కృంటివారు, ఊచచేతులు గలవారు గుంపులుగా పడి ఉండిరి. ఆ కోనేటిలో దేవదూత నీళ్లు కదిలింపబడినప్పుడు ఆ నీటిలో ఎవరైతే దిగుతారో వాళ్ళు ఎట్టి వ్యాధిగ్రస్తులైనా బాగుపడతారు. ఈ 38,000 వ్యాధితో బాధపడుతున్న ఆ మనుష్యుణ్ణి ఆ నీటిలో దింపుటకు సహాయం చేసేవాళ్ళు ఎవ్వరూ లేరు. యేసయ్య ఈ విషయాన్ని తెలుసుకొని అతన్ని స్వస్థపరిచెను. ఆ వ్యక్తికి బాగుపడాలన్న ఆశ ఉంది, కానీ సహాయం చేసేవారు ఎవరూ లేరు. మనుషులు ఎవరు మనకి సహాయం చేయకపోవచ్చు, కానీ మనం ఎట్టి పరిస్థితుల్లో ఉన్నా మనకు సహాయం చేసేది మాత్రము దేవుడే. అందుకే మనము దేవుణ్ణి ఆశ్రయించాలి. దేవుడు మనతో చెప్పింది చేయాలి. అప్పుడు మనము దేవుని యొక్క ఎన్నో ఆశ్చర్య కార్యాలు, గొప్ప కార్యాలు మనము దేవుని దగ్గర నుంచి పొందుకుంటాము. గనుక మనము మన జీవితం ఎంత పాడైపోయినా నేడు ఆయన యొద్దకు వస్తే ఆయన నిన్ను అద్భుతంగా బాగు చేయునుగాక. ఇట్టి కృప మన అందరికీ కలుగునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడవైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన అత్యున్నతమైన నామమునకు లెక్కించలేని స్తుతులు, స్తోత్రములు నాయన. గడిచిన దినమంతయు ప్రభా, మీ కృపలో మమ్మల్ని కాచి కాపాడినందుకు మీకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం నా తండ్రి. మీకు స్తోత్రములయ్యా. నా దేవా, ఈ దినమున ప్రభా వాక్యము ద్వారా మాతో మాట్లాడినందుకు మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం ప్రభా. అవును ప్రభువా, మా సమస్యల్లో, మా బాధల్లో, మా రోగముల్లో మేము మనుషులను ఆశ్రయించక ప్రభువా, మిమ్మల్ని ఆశ్రయించే వారిగా ఉండుటకు కృప చూపించండి తండ్రి. మీకు స్తోత్రములు. ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న వారిని, వాళ్ళ కుటుంబాలను మీ కృపలో దీవించి ఆశీర్వదించమని యేసయ్య అతి పరిశుద్ధమైన నామంలో బ్రతిమలాడి అడిగి వేడుకొనుచున్నాము నా తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.